నమస్తే అందరికి. అందరు ఎట్లుండ్రు? అందరు బాగుండాలని చెప్పి అందులో మనం ఉండాలని చెప్పేసి ఆ భగవంతునికి నేను ఎప్పుడు కోరుకుంటా. మన వీడియో చూసి మనకు లవ్ అండ్ సపోర్ట్ ఇస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఈ రోజు ముచ్చట్లు ఏంటంటే, మొన్న పడ్డ పొట్టు వానకు మా ఊర్లో అయితే చేపలు వచ్చినాయి వర్షన్లకు. మన ఊర్లలో చెరువులలో చేపలు పడితేనే ఊకోము, అలాంటిది వర్షన్లకు చేపలు వచ్చినాయి అంటే ఊకుండ్రా ఎవరన్నా? వెళ్ళిపోతారు అంతే. మేము కూడా అదే పని చేసినాం, ముగ్గురం నలుగురం జత చేపలు పడదామంటానే వెళ్ళిపోయినాం. ఇంకా మేము పోతాం కానీ ఎందుకు పోతాం, చేపలు పడడానికి పోతాం, కానీ మాకు అవి దొరికాయి. మరి ఎందుకో ఏమో, దొరికేటోళ్ళకే దొరుకుతాయి. మేము సపోర్ట్ దగ్గర చేతులు ఎండకెట్టుకొని నిలబడుకొని వీడియోలు తీసుకోమే తప్ప ఏం చేసేది లేదా. సరేలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. ఇంకా మొత్తానికి అయితే నేనో చేప, మనోడో చేప, పోరవాడు 4 చేపలు పట్టిండు. 6 చేపలను తీసుకొని మంచిగా రాకిన చేపలను మంచిగా కడిగి మసాలాలు అయితే మంచిగా పట్టించిన వాటికి పెంచులో నూనె పోసి దేవుతుంటే ఎప్పుడు తిందాం రా సామి అనిపిస్తుంది నాకైతే. సంపేంట్రా, ఇలా మెంటల్ టెన్షన్ పెట్టదు. ఏ మాటకా మాట అప్ప, చేపలంటే నాకు చాలా ఇష్టం. మొత్తానికి అయితే బాగానే కష్టపడి చేపలను అయితే ఫ్రై చేసుకున్నాము. ఇంకా మొత్తానికి అయితే వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకుని థమ్స్ అప్ పోసుకొని చేపని ఇట్లా ఒత్తి నోట్లో పెడితే టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ మామ. అసలు తింటున్న ప్రతి ఒక్కరికి నోట్లో లాలాజలం ఊరుకపోతుంది అంతే. నేను చెప్పడం ఎందుకు, మీరే చూడండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే ఫాలో కొట్టి వెళ్ళిపో మామ.